మాఘమాసం 18వ అధ్యాయం. పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాసం ఫలం కలుగుట. వశిష్ఠ మహావృషి దిలీపునికి పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును ఇట్లు తెలియచేసెను. పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడయను నామంగల పెద్ద పల్లెయుండెను. అందొక బంగారు చెట్టు అనే వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మికుటంగానున్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడాయెను. కాని ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కాని దాన ధర్మములు చేయుట కాని ఎరంగడు. అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి అనుకున్న గడువుకు రుణమి తీర్చనందున తడువు సాక్ష్యాలతో బాధ్యములను చేసి వారి ఆస్తులను సైతము స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామానంతరం వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముదసలి బ్రాహ్మడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడని నా గ్రామమును చేరవలనను ఇంకను 10 ఆమడులు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతుంది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. తల్లి, ఈరోజు మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడవనియ్యి. నీకెంతైనా పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణ్ణి, సదాచారవంతుణ్ణి. ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోవుదునని బ్రతిమాలెడును. తాయారమ్మకు చాలా జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రపరిచి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకోమని పలికెను. ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మడు సంతసం పొంది విశ్రాంతి తీసుకొని చుండగా తాయారమ్మ ఒక ఫలాన్ని ఇచ్చి దాన్ని భుజించమని చెప్పి, ఆర్య, మాఘస్నానం చేసి వెళ్ళదను అన్నారు కదా, ఆ మాఘస్నానం అనగా ఏమి? దాని వలన కలుగు ఫలితమేమిటి అని సెలవివ్వండి, వినుటకు కుతూహలంగా ఉంది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసం గురించి చెప్పుటకు నాకు శక్యం కాదు. ఈ మాఘమాసంలో నది ఎందు గాని, తాటకమునందు గాని, లేక నూతి ఎందు గాని సూర్యోదయమైన తర్వాత చన్నీల స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళాలతో, పూలతో, పళ్లతో పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలను. తర్వాత మాఘ పురాణాన్ని పఠించవలను. ఇట్లు ప్రతిదినం విడవకుండా 1 రోజులు చేసిన ఆఖరిన బ్రాహ్మణునికి సమారాధన దానములు ఇవ్వవలను. అట్లు చేసిన ఎడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 రోజులు చేయని వారు, వృద్ధులు, రోగులు ఒక్క రోజైనా అనగా ఏకాదశి రోజైన గాని, ద్వాదశి నాడు గాని, పౌర్ణమి దినమున గాని పై ప్రకారంగా చేసినచో సకల పాపములు వైదొలిగి సిరి సంపదలు, పుత్ర సంతానం కలుగును. ఇది నా అనుభవంతో తెలియచేచున్నాను తల్లి అని చెప్పగా బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు. అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదనని తెలియచేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా ఒళ్ళు పటపటా కొరుకుతూ, ఓసి వెర్రిదానా, ఎవరేమి చెప్పినారంటే నీకు ఆ సంగతి? ఈ మాఘమాసం అంటే ఏమిటి? ఆ స్నానమేంటి? వ్రతమేంటి? దానంలేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు చాలు నీ అధిక ప్రసంగం. చేసినచో నోరు మూసుకొని నొక్కివేయుదును. డబ్బులు సంపాదించటంలో నా పంచప్రాణాలు పోవుచున్నవి. ఎవరికైనా ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనం దానం చేయమందువా? చలిలో చన్నీల స్నానం చేసి పూజ చేసి దానాలు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్ల, నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని భర్త కోపగించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేతునా అని ఆతృతగా ఉంది. కొన్ని గడియలకు తెల్లవారింది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చుచున్న వృద్ధ బ్రాహ్మణుతో మొగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దొడ్డు కర్రను తీసుకొని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్ళలో పెనుగులాడిరి. అటులా పెనుగులాడుచుండగా ఇద్దరూ నీళ్ళలో మునగవలసి వచ్చెను.
అటులా మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కింది. భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకింది. మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశం వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకొని పోచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను, ఓ యమభటులారా, ఏమిటి అన్యాయం? నన్ను వైకుంఠంలోకి తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమును తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరం సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా, ఓయమ్మా, నీవు మాఘమాసంలో ఒక్క దినమున స్నానం చేసేదివి. అదియును ఆ వృద్ధ బ్రాహ్మణి వలన విని స్నానం చేయగా నీకు ఫలం దక్కింది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమునున్న అన్న భయం లేక, భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందుకు యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా ఇట్లు ప్రశ్నించెను, నేను ఒకే ఒక దినం స్నానం చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేలా కలిగెను అని అనగా, ఆ యమభటులకు సంశయం కలిగి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పి ఆమె వేసిన ప్రశ్నలు తెలియచేసిరి. చిత్రగుప్తుడును వారిని ఇద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికి సమానమైన పుణ్యఫలం రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠంనకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందుగా వెళ్ళి ఉన్న తాయారమ్మ భర్త గతి ఏమాయను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలు ఇద్దరు మిక్కిలి సంతసమందిరి. రాజా, వింటివా? భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షం కలిగెను. భర్త దుర్మార్గుడైన పిసినిగొట్టిగా వ్యవహరించిన భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా. ఇక మాఘస్నానం 1 రోజులు చేసినచో మరి ఎంత మోక్షదాయకము అగునట్లో సందేహము లేదు కదా అంటూ ఇలా అధ్యాయాన్ని ముగించాడు. శివార్పణమస్తు.